నాటు పూర్తయిన తర్వాత మొదటి 30 రోజుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కలుపు నివారణ అత్యంత ముఖ్యమైనది. కలుపు సమస్య అధికంగా ఉన్నప్పుడు కలుపుని గనక వెంటనే నివారించకపోతే పిలకల మీద, ఆ తర్వాత దిగుబడుల మీద చాలా ప్రభావం చూపుతుంది. దిగుబడిలో దాదాపు 20-30% నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక వెంటనే 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడే ఈ కలుపును నివారించుకోవాలి. ఈ 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడే కలుపు మందులు కూడా బాగా పనిచేస్తాయి. ఇక మీకు అందుబాటులో ఉంటే కూలీలు దొరికితే కలుపు పీకించడానికే ప్రాధాన్యత ఇవ్వండి. కలుపు వేరించడానికి కూలీలు దొరకపోయినప్పుడు మాత్రమే రసాయన మందుల జోలికి వెళ్ళండి. ప్రస్తుత వరి పంటలో గడ్డి జాతి, వెడల్పాకు, అదేవిధంగా తుంగ జాతి కలుపులను గుర్తించడం జరిగింది. ఇలా ఈ 3 రకాల కలుపులను నివారించడానికి బాయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్టివ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక దీనితో పాటు నామినీ గోల్డ్ కూడా ఒక 100 గ్రాములు కలిపి పిచికారీ చేసుకుంటే కలుపు అనేది మీ పొలంలో చూద్దామన్నా కనపడదు. ఇక ఈ కౌన్సిల్ యాక్టివ్ విషయానికి వస్తే ఎకరానికి 90 గ్రాములు, అదేవిధంగా దీంతో పాటు కాంబినేషన్ నామినీ గోల్డ్, బిస్పైర్పాక్ సోడియం ఒక 100 ml వరకు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఈ బాయర్ కౌన్సిల్ యాక్టివ్ని రికమెండ్ చేయడానికి ప్రధాన కారణం ఇది గడ్డి జాతి కలుపుని బాగా నివారిస్తుంది. అదేవిధంగా వెడల్పాకును కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. దీంతోపాటు తుంగ జాతి కలుపు కూడా మనకి సమస్యగా ఉంటే మాత్రం నామినీ గోల్డ్ని ఖచ్చితంగా కలుపుకోవాలి. ఇక కలుపు నివారణకు నేను రికమెండ్ చేస్తున్న రెండో మందు వివాయ అండి. ఇది కూడా కలుపుని చాలా బాగా నివారిస్తుంది. ఇక దీంతో పాటు నామినీ గోల్డ్ కూడా ఒక 100 ml కలుపుకోవాలి. ఇక వివాయ విషయానికి వస్తే ఎకరానికి 800 ml అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వివాయ మందు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. వెడల్పాకు, గడ్డి జాతి, తుంగ జాతి కలుపులను కూడా ఇది బాగా నివారిస్తుంది. ఇక ఫైనల్గా ఈ కలుపును నివారించడానికి నేను రికమెండ్ చేస్తున్న మూడో మందు కోరమండల్ కంపెనీ వారి ఆఫీసర్. ఇదైతే ఎకరానికి ఒక 60 గ్రామ్స్ మందు అయితే సరిపోతుందండి. ఇక ఈ కలుపు మందు కూడా తిరుగులేదండి. కలుపు కనుక 2-3 ఆకులు లేకపోతే 4-5 ఆకులు దశలో ఉన్నా పర్వాలేదు, కలుపు అయితే బ్రహ్మాండంగా పోతుంది. ఇంకా ఈ 3 మందులే కాకుండా అసర్టు, అదేవిధంగా బాసాగ్రాన్, ఈ మందులు కూడా కలుపుని బాగా నివారిస్తున్నట్లుగా రిపోర్ట్లు వస్తున్నాయి. మీకు దొరికితే ఒకవేళ ఈ మందులు కూడా పిచికారీ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఫైనల్గా అండి, ఏ కలుపు మందు పిచికారీ చేసుకున్నా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇంకా ఈ కలుపు మందు స్ప్రే చేసుకునేటప్పుడు మడులలో నీటిని మొత్తం తీసివేసి పల్చగా నీరున్నా పర్వాలేదండి, నీళ్లు మాత్రం ఎక్కువగా ఉండకూడదు. ఆ తర్వాత 48 గంటల వరకు పొలాన్ని ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత 3వ రోజు మడులలో బాగా నీరు పెట్టుకొని అలా నీరుని నిల్వ ఉంచుకోవాలి. 3వ రోజు నుంచి మాత్రం నీళ్లు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. నీళ్లు ఎంత బాగా పెట్టుకుంటే కలుపు అంత బాగా చనిపోతుంది. ఇంకా కలుపు మందులు వచ్చేసండి కేవలం సిఫార్సు చేసిన డోసు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇక డోస్ ఎక్కువ అయితే మనకైతే పొలం ఎర్రబడే అవకాశం ఉంటుంది. కనుక కంపెనీ వారు ఎంతైతే సిఫార్సు చేస్తారో అంత డోసు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఇంకా కలుపు మందులు అండి 2 లేకపోతే 3 రకాల కలుపు మందుల్ని కలిపి పిచికారీ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. డోసు మించకుండా 2-3 అటువంటి కలుపు మందులు కలుపుకొని పిచికారీ చేసుకున్న పంటకైతే ఎటువంటి నష్టం అయితే ఉండదు. ఓకే అండి, కలుపు మందులు పిచికారీ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పిచికారీ చేసుకోండి. ఇంకా మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.